హాయ్ అండి, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈ మధ్య వీడియోస్ నాకు పెట్టాలనిపించట్లేదండి, ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. ఎందుకంటే నాకు కుదరట్లేదండి, ఇంకా బాబుని చూసుకోవడం, ఇంకా మా ఇంట్లో 5 మెంబర్స్ పిల్లలు కదా. సో వీడియోస్ చేయడం అయితే ఇంట్రెస్ట్ లేదండి నాకు. ఇదివరకు లాగైతే అందరికీ అలాగే ఉంటుంది. ఫస్ట్లో ఇంట్రెస్ట్ ఉండి బాగా గబగబా చేస్తామన్నమాట, తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు. సో నాకెందుకు ఇంట్రెస్ట్ లేదంటే పిల్లలు ఉన్నారు కదండి. ఇంకా మా బాబు అయితే మట్టి తింటున్నాడు, ఇంక ఇతను వెనకాల పరిగెడుతున్నాడు అనమాట. ఒక 10 నిమిషాలు వదిలేస్తే చాలు మట్టి బాగా తింటున్నాడండి. ఇంజెక్షన్స్ ఇప్పించానండి, 3 ఇంజెక్షన్స్ మట్టి తినకుండా. సో ఇంజెక్షన్స్ 2 ఇంజెక్షన్స్ అయినాయండి, ఇంకొక ఇంజెక్షన్ ఉంది, అది కూడా ఇప్పిస్తే ఇంకా చూడాలి మానేస్తాడేమో. సో ఇది చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇదంతా కష్టమైపోతుందండి నాకు. అందుకని కొంచెం లాంగ్ వీడియోస్ అయితే నేను చేయలేకపోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను రైట్ టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ వచ్చండి, కుకింగ్ కూడా వచ్చు, నాకు చేస్తాను బాగానే. సో నేనైతే యాక్చువల్గా స్టిచ్చింగ్ ఛానల్ పెడదాం అనుకున్నాను, స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ పెడదాం అనుకున్నాను. కానీ ప్రజెంట్ నేను ఉన్న సిచ్యువేషన్లో అది కుదరదండి. ఏదో స్టార్ట్ చేశాను, అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్స్ వస్తారు కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి. సో స్టిచ్చింగ్ చేయడానికి మిషన్ లేదనమాట. కుకింగ్ చేయడానికి నేను ప్రజెంట్ నా హోమ్లో లేను కదా, సో అందుకని నేను చేయలేకపోతున్నాను. సో తర్వాత ఫ్యూచర్లో అయితే నేను కంపల్సరీ డెఫినెట్గా అయితే నేను స్టిచ్చింగ్ పెడతాను, ఫుడ్ ఛానల్ కూడా పెడతానండి. ఫ్రెండ్స్, ఇప్పుడే కదా నేను మట్టి తింటున్నాను, కింద వదిలేసాను కదా, వదిలేసి 5 మినిట్స్ కూడా అవ్వలేదు కదా, తిన్నాడు, మట్టి తిన్నాడండి, చాలా మట్టి తిన్నాడు. కడిగేశాను, మట్టి తిన్నాడు. చూడండి, చూడండి, చూడండి దీన్ని ఎలా చేశాడు, ఇలా తింటున్నాడండి మట్టి అయితే. చాలా చూడండి ఎలా చేస్తున్నాడు. అందుకే అసలు 5 మినిట్స్ కూడా వదిలి ఉండట్లేదండి నేనైతే. చూడండి అలా ఎలా తింటున్నాడు. పూల చెట్టు అన్నీ వాడిపోతున్నాయండి పాపం, వాటర్ లేక. వాటర్ మాకు సరిగా రావట్లేదండి, అంటే రోజు వస్తున్నాయి, కాకపోతే సగం సగమే వదిలేస్తున్నాడు అనమాట, ఎక్కువ రావట్లేదు. అందుకే చెట్లకు పోయలేకపోతున్నాము. అందులోనే మళ్ళీ ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కదా, అసలు దానికి ఎండలు మామూలు కొట్టట్లేదు కదండి. పాప మొక్కలు ఎక్కడ బతుకుతాయండి, నీళ్ళు పోసినా కానీ బతకవు కదా. ఈ మొక్కలకైతే నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి సపరేట్గా, ఎందుకంటే ఇవి అక్కడ వాష్రూమ్ ఉంది కదా, అంటే మేము ఎప్పుడు హౌస్లో ఉన్నాయి కదండి, మేము నీళ్ళు వాడుకుంటాము. సో అందుకని ఇక్కడైతే ఎప్పుడు పచ్చగా ఉంటాయన్నమాట. ఈ చెట్లు మేము వాడే నీళ్ళన్నీ ఇక్కడ మొత్తం అక్కడ చెట్లన్నీ వేర్లు ఉంటాయి కదండి, అవన్నీ లాగేసుకుంటాయి అన్నమాట. సో అందుకని ఆ చెట్లు అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు నీళ్ళు పోసినట్టే ఉంటాయి, మేము నీళ్ళు ఎప్పుడు ఆ చెట్లకైతే పోయామండి, అలాగే ఉంటాయి. సో ఇక్కడైతే మా బాబు చూడండి, నేను అక్కడ షూట్ చేస్తుంటే ఇక్కడ మా బాబు అయితే చీపురు పుల్లలు తీసి ఎలా చేస్తున్నాడు చూడండి. మొత్తం చీపురు కనబడితే చాలు మొత్తం పీకి పడేస్తాడండి మా బాబు అయితే. 5 మినిట్స్ వదిలేసి వెళ్తే చాలు ఎంత గందరగోళం చేస్తాడు మా బాబు అయితే. ఇంకా సాయంత్రం నుంచి స్టార్ట్ అయిందండి, ఇంకా వెదర్ చూడండి, మబ్బులు పట్టేయడం, గాలి వీచడం అయితే చాలా బాగా ఎక్కువైపోయిందండి. ఇంకా మాకు 3 జామ చెట్లు ఉన్నాయి కదా, దీనికి ఒక్కదానికే కాయలు వచ్చాయండి. ఆ 2 చెట్లకి పూత లేదు, కాయ లేదనమాట, దీనికి ఒక్కదానికే వచ్చింది కాయలు. ఫ్రెండ్స్, నైట్ అండి ఇది, ఇందాకే తిన్నామండి, చాలా మొగ్గులైందండి, మొగ్గులు అయితే చాలా పట్టేసాయి, గాలి చాలా బాగా పెడుతుంది గాలి.
ఎంత అంటే అంత గాలి పెడుతుందండి. తిన్నాం ఇందాకే. సో మాకు తెలిసిన ఇక్కడ మా ఊర్లో ఒక అమ్మ ఉంటుంది, సిద్దిపేట అనమాట. వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటి పైన పిడుగుపడిందంట అండి. ఇందాక చెప్పింది అనమాట. ఇక్కడ కూడా ఉరుములు మెరుపులు చాలా వస్తున్నాయండి. మీకు చూపిద్దామంటే కనబడట్లేదు చూపిద్దామంటే చూడండి. ఉరుములు మెరుపులు చాలా వస్తున్నాయండి.